మాకు విద్యుత్ సంస్థలలో మేము అందరం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా దాదాపు 20 నుంచి 20 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాం. కానీ గత ప్రభుత్వం ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం విద్యుత్ సంస్థల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా పర్మనెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది. మేము ఆ ప్రభుత్వంలో చాలా రోజులు పోరాటాలు చేసిన తర్వాత పర్మనెంట్ చేస్తున్న 23,667 మందిని చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్కరిని కూడా పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు. ఆ ప్రభుత్వం మోసం చేసింది. 10 సంవత్సరాలు మమ్మల్ని నిరంకుశంగా తొక్కిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి బెనిఫిట్ రావడం లేదు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా మేము పనిచేస్తూ ఉన్నాం. ఒక లైన్ మెన్ చేసే పనే మేము ఆర్టిజన్గా చేస్తున్నాం. జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి నుంచి మొదలుకొంటే ఈరోజు డిస్ట్రిబ్యూషన్లో 24 గంటల కరెంట్ ఇచ్చేదాకా కూడా ఈ 20,000 మంది పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు మీ అందరినీ పర్మనెంట్ చేసిన అని చెప్తే అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడున్నటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో బట్టి విక్రమార్క గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు, మీరు మాట్లాడే తప్పు అని ఆ రోజు కేసీఆర్ గారిని ప్రశ్నించినటువంటి పరిస్థితి. 23,667 మందిని మీరు పర్మనెంట్ చేయలేదు, ఆర్టిజన్గా మాత్రమే గుర్తించారు, డైరెక్ట్ పేమెంట్ ఇస్తారు కానీ ఎలాంటి బెనిఫిట్ ఇవ్వలేదని ఇదే బట్టి విక్రమార్క గారు ఆ రోజు మాట్లాడిండు. ఆ పాదయాత్ర సందర్భంగా అనేక రకాలుగా మెమోరాండాలు ఇచ్చినాం. మేము ఆర్టిజన్ ఉద్యోగులుగా మెమోరాండాలు బట్టి విక్రమార్క గారికి ఇచ్చినాం. అదేవిధంగా పాదయాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇచ్చినాం. అంటే మా ప్రభుత్వం రాగానే మీ అందరినీ పర్మనెంట్ చేస్తాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. కానీ ఆ హామీని నెరవేర్చమని మేము ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తా ఉన్నాం. గత 5 నెలల నుంచి మేము నిరసన కార్యక్రమాలు శాంతియుతంగా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం యాజమాన్యం పట్టించుకోవడం లేదు. కాబట్టి నిన్న సామూహిక మెమోరాండం విద్యుత్ సౌధలో సిఎండి గారికి ఇవ్వడానికి వచ్చినాం. కానీ ప్రభుత్వం నిర్బంధించి మా అందరినీ దాదాపు 1000 మంది పోలీసులను పెట్టి వ్యాన్లను డీసీఎంలను పెట్టి మనల్ని కుక్కల్లాగా ఆ వ్యాన్లలో ఎక్కించినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు నిన్న 10,000 పైచీలకు ఉద్యోగులు ఆర్టిజన్ కార్మికులు వచ్చినటువంటి పరిస్థితి. ఈ నిర్బంధాలతోటి ఏ రోజు కూడా పోలీసులతోటి మా ఉద్యమాలని ఆపలేరని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు బస్ స్టాండ్లలో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎక్కడికక్కడ మిమ్మల్ని పట్టుకొని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మరి దీన్ని ఎట్లా చూసుకోవచ్చు అంటాం? ఇది ప్రభుత్వం యొక్క మేము ఒక రకంగా చెప్పాలంటే నైతిక విజయం సాధించినాం. ప్రభుత్వానికి మా ఆర్టిజన్ల యొక్క బలం ఏందన్నది కూడా ప్రభుత్వానికి తెలిసింది. ఈ విద్యుత్ సంస్థలో తెలంగాణ రాష్ట్రంలో 20,000 మంది ఆర్టిజన్ ఉద్యోగులం పనిచేస్తూ ఉన్నాం. మేము గనక 1-2 గంటలు బయటకు వస్తే ఈ తెలంగాణ మొత్తం అంధకారం అయ్యే పరిస్థితి ఉంది. అట్లాంటప్పుడు మేము ఆర్థిక భారం పడని డిమాండ్ పెట్టినాం. అంటే మా జీతాలు పెంచమని కాదు, ఆత్మ గౌరవము మాకు దెబ్బతింటుంది కాబట్టి ఆత్మ గౌరవ పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మేము లైన్ మెన్లో అని చెప్పుకుంటున్నాం. మేము ఏ ఉద్యోగులమో చెప్పుకోలేని స్థితిలో ఉన్నాం. మేము విద్యుత్ ఉద్యోగులమే, కానీ విద్యుత్ ఉద్యోగులలో మేము లైన్ మెన్లమా, జైలమా, సబ్ ఇంజనీరా ఏ పేరు కూడా చెప్పుకోలేని పరిస్థితి. ఏమన్నంటే ఆర్టిజన్ ఓ ముద్దు పేరు తలిగించి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఏ పని అయితే చేస్తారో ఆ పనిలో మేము ఉన్నాం. ఆ పని చేస్తున్నప్పుడు మమ్మల్ని రెగ్యులర్ చేయడానికి చట్టాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. కోర్టు కూడా మమ్మల్ని రెగ్యులర్ చేసుకోవచ్చు అని చెప్పింది. అట్లాంటప్పుడు ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏందో మాకు చెప్పాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా బట్టి విక్రమార్క గారు కానీ మా విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి సిఎండీలు కానీ మాతో చర్చలు జరపాలి. జేఏసీ నాయకులతో చర్చలు జరిపి మా సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని కోరుతాం. డిప్యూటీ ముఖ్యమంత్రి అదేవిధంగా విద్యాశాఖ మంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క మరి ఏమంటున్నారు? మరి ఈ గతంలో మీ పక్షాన ఉంటూ మాట్లాడటం అయితే జరిగింది. మరి ఇప్పుడు మీరు కలిసారా? కలిసి ఏమంటున్నారు? మరి మేము కలిసినాము. విద్యుత్ సంస్థలలో ఉన్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగులుగా జేఏసీగా మేము కలవడం జరిగింది. అంటే మీరు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీ సిఎండీలకు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని సారే చెప్పిన ప్రకారమే మేము రిప్రజెంటేషన్లు శాంతియుతంగా ఇస్తూ ఉంటే పోలీసులు అతి ఉత్సాహంతో మా అందరినీ డీసీఎంలలో వేసుకుంటూ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నిన్నటి రోజు హైదరాబాద్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లలో ఆర్టిజన్లే, రైల్వే స్టేషన్లలో దొరికితే రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లలో దొరికితే బస్ స్టాండ్లు, ఆటోలో దొరికితే ఆటోలలో వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి
ఎవరైతే ఉన్నారో విద్యుత్ శాఖ మంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వాళ్ళు స్పష్టంగా చెప్పిండు, మీ సమస్య మా దృష్టిలో ఉంది, పరిష్కారం చేస్తా ఉంటుండు, కానీ చేయడం లేదు కాబట్టే సంవత్సరం గడుస్తుంది కాబట్టే మేము ఈరోజు అడగడానికి వస్తున్నాం, మెమోరాండం ఇస్తున్నాం. మేము శాంతియుతంగా మా సమస్యను మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. మమ్మల్ని అణచివేయాలని చూస్తా ఉంది ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడు కోర్టు నుంచి వచ్చిన తీర్పు మీకు సానుకూలంగా ఉందంటున్నారా? అవును, కోర్టు కూడా సానుకూలంగా వీళ్ళని అబ్జర్ప్షన్ చేసుకోవచ్చని 12(3) అగ్రిమెంట్ లేబర్ కమిషనర్ దగ్గర జరిగింది. ఆ అగ్రిమెంట్ ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా విద్యుత్ సంస్థలో విలీనం చేసుకోవచ్చు. సుప్రీంకోర్టుకు పోయినటువంటి హైకోర్టుకు పోయినటువంటి కొందరు నిరుద్యోగులు కూడా ఆ కేసును కూడా కొట్టేస్తూ వీళ్ళందరినీ అబ్జర్ప్షన్ చేసుకునే హక్కు ఈ విద్యుత్ సంస్థలకు ఉంది అని తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి మీరు శాంతియుతంగా తెలపడానికి వస్తే, నిరసన తెలపడానికి వస్తే మిమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటారు? అంటే అది మాకు అర్థం కావడం లేదు. ప్రభుత్వం భయపడుతుందా, లేదు మమ్మల్ని ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తుందా మాకు తెలియదు. కానీ ఎంత అణచివేస్తే అంత పెద్ద ఎత్తున ఈ ఉద్యమం ఉధృతమయ్యే అవకాశం ఉంది. ఈ ఉధృతంలో ఈ రాష్ట్రం మొత్తం కూడా అంధకారమయ్యే పరిస్థితులు కూడా రాబోతాయని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మీరు అంటే ముట్టడికి వచ్చారన్నట్టు కూడా ఒక ఆరోపణ అయితే ఉంది, దాని గురించి ఏమంటారు? మేము ముట్టడికి రాలేదు. మేము గతంలో కూడా SPDCL ఆఫీస్ ముందు కూడా ధర్నా చేశాం, మా నిరసన తెలియజేశాం, మెమోరాండం ఇచ్చాం CMDకి. అదేవిధంగా NPDCL లో కూడా చేశాం. అక్కడ కూడా దాదాపు 10,000 మందితోటి సామూహిక మెమోరాండం ఇచ్చినాం. ఆ కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు విద్యుత్ సౌదాలో CMD గారికి, ట్రాన్స్కో CMD గారికి కూడా సామూహికంగా అంటే 20,000 మందిలో 10-15,000 మంది మీ డ్యూటీలో లేని వాళ్ళం, అంటే కరెంటుకు ఇంటరప్షన్ జరగకుండా డ్యూటీలో ఉన్నోళ్ళు ఉంటూ డ్యూటీ లేని వాళ్ళం, షిఫ్ట్ డ్యూటీ రిలీవ్ అయిన వాళ్ళం వచ్చి సామూహిక మెమోరాండం ఇవ్వాలన్నది మా ఉద్దేశం. మా అందరినీ చూసైనా ఈ ప్రభుత్వం, ఈ యాజమాన్యం స్పందించి మా సమస్య పరిష్కారం చేస్తుందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసుకున్నాం. కానీ ఒక దొంగ నాయకుడు, ఒక సంఘం నాయకుడు బట్టి విక్రమార్క గారికి తప్పుడు నివేదిక ఇచ్చి తప్పుడు ఆరోపణ చేసి వీళ్ళు ముట్టడికి వస్తుర్రని చెప్పడం జరిగింది. ఆ చెప్పడంతో మా మీద అణచివేత మొదలు పెట్టిరని మాకు అర్థమైంది ఈ మధ్యన.